My respectful humble obeisances to the lotus feet of Radha Madan Mohan. My respectful humble obeisances to the lotus feet of Gurus. My respectful humble obeisances to all assembled Vaishnavas and Vaishnavis. Thank you so much each and everyone for joining. Hare Krishna Mataji and Prabhuji. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ వినిపిస్తుంది అందరికి? వినిపిస్తుంది మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనం ఎన్నో శ్లోక నేర్చుకోబోతున్నామో ఐడియా ఉందా? హరే కృష్ణ. 8.5 అనుకుంటా మాతాజీ. 6 నిన్న 5 అయింది, అయితే ఫ్రైడే 5 అయింది. ఈ రోజు మనము 6 నేర్చుకోబోతున్నాం. 8.6. ఓకే. అక్షర బ్రహ్మ యోగా అని అంటారు. అక్రోనమీ వచ్చేసి డెడ్. మనం ప్రీవియస్ 18 చాప్టర్స్ లో నేర్చుకున్నాం కదా, మన రీసెంట్ గా కూడా అన్ని రీకాల్ చేసుకున్నాం కదా. ఓకే. 7th వచ్చేసి హెడ్, 8th వచ్చేసి డెడ్. ఓకే. సో దాని గురించి భగవత్ ప్రాప్తి, దాని గురించి ఈ రోజు మనము నేర్చుకోబోతున్నాము. దానికన్నా ముందు మనము ప్రేయర్స్ చేద్దాము. మ్యూట్ లో ఉండి అందరూ దయచేసి ప్రేయర్స్ చేసుకోండి. మీరు కూడా అది మంగళాచరణం చేద్దాము. మ్యూట్ లో ఉండి మీరు కూడా చేసుకోండి నాతో పాటు. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత దేశతారిణే నమో మహవదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః ముఖం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం రాధా మదన్ మోహన్ की जय राधा श्याम सुंदर की जय नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जयपताका स्वामी नित्यानंदे नमाचार्य पदाय कृपप्रदायिने गौरतदामोदाय नगर ग्राम तारिणे हरे कृष्ण माता जी संतोष जी धन्यवाद प्रणाम हरे कृष्ण माता जी। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण मैक्सिमम हरे कृष्ण ప్రభుజీ మాక్సిమం అందరికి ఇది हरे వచ్చేసింది అనుకుంటా ప్రేయర్స్ స్టార్టింగ్ ప్రేయర్స్ అందరికి వచ్చిందా మంగళాచరణం ముందు అందరి దగ్గర ఎస్ మాతాజీ ఉంది. ఉందా ఓకే నేను అడిగినప్పుడు కొంచెం రెస్పాండ్ అవ్వండి సో దట్ నాకు వాయిస్ వినిపిస్తుంది అనేసి ఓకే మెసేజ్ ఆದರೂ చేయొచ్చు మెసేజ్ అయినా చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ జై శ్రీ మాతాజీ అండ్ పవని మాతాజీ ఫర్ రెస్పాండింగ్ అది మంగళాచరణం మీకు వస్తే గనక మీరు కూడా అలాగే పాడుతూ ఉండండి మాతో పాటు సో మీకు కూడా ఛాన్స్ అనేది ఇస్తూ ఉంటాము మనము ఈరోజు శ్లోక రిసైటేషన్ కి వెళ్దాము సో దాన్ని షేర్ చేస్తాను ఈ రోజు వచ్చేసి మనకి 8.6 అక్షర బ్రహ్మ యోగ భగవత్ ప్రాప్తి అక్రోనమీ వచ్చేసి డెడ్ శ్లోక నంబర్ 8 ఓకే సారీ 6 8.6 8th చాప్టర్ 6th శ్లోక ఇది కనిపిస్తోందా అందరికి జై శ్రీ మాతాజీ ఉన్నారా ఓకే హ్యాండ్ రైజ్ చేస్తారా నాతో పాటు చదవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ చదవాలనుకున్న వాళ్ళు అందరూ హ్యాండ్ రైజ్ చేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చుకుంటూ వెళ్దాము ఓకే కృష్ణ కుమార్ కుమారి సారీ కృష్ణ కుమారి కుమారి మాతాజీ మాతాజీ నేనే కృష్ణ మాతాజీ మాతాజీ. మాతాజీ పక్కన చూడలేదు హరే కృష్ణ మాతాజీ ధన్వస్తనాలు చేయండి నాతో హరే పాటు కృష్ణ మాతాజీ చెప్పండి కృష్ణ మాతాజీ చేస్తుందా హరే మాతాజీ? కృష్ణ మీకు కూడా ఛాన్స్ ఇస్తాను మాతాజీ మీరు లైన్ లో ఉండండి అంటే ఐ మీన్ నెక్స్ట్ మీకే ఇస్తాను మీరు చెప్తారు కానీ మిగతా వాళ్ళు దయచేసి మ్యూట్ లో ఉండండి మీరు మ్యూట్ లో ఉండి చేస్తూ ఉండండి సో మీకు ప్రాక్టీస్ అయిపోతుంది కృష్ణ కుమారి మాతాజీ రెడీయా రెడీ మాతాజీ ఓకే మాతాజీ ఈ చాప్టర్ పేరు వచ్చేసి అక్షర బ్రహ్మ యోగ భగవత్ ప్రాప్తి ఓకే ఓకే సరే రిసౌండ్ వస్తుంది చూసుకోండి ఓకే మాతాజీ చెప్పండి నాతో పాటు చెప్పండి 4 మాతాజీ టైమ్స్ చెప్పాలి ఒక్కొక్క లైన్ మనము 4 టైమ్స్ చెప్తాం ఓకే కొంచెం పైకి అనండి మాతాజీ ఇది ఓకేనా ఓకేనా కనిపిస్తుందా Yes. ఎస్ ప్రభు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఓకే థ్యాంక్ యూ ఒక నిమిషం కృష్ణకుమారి మాతాజీ మీరు రెడీగా ఉండండి నేను మీతో పాటు చెప్పిస్తాను ఓకే మాతాజీ యం యం వాపి స్మరన్ భావం ఓకే మాతాజీ ఎం ఎం వాపి స్మరన్ భావం 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 అంతేనమ్మా మాతాజీ తైజంత్ ఇది కూడా చెప్పాలి తైజంతే కలేవరం త్యజత్యంతే కలేవరం త్యజత్యంతే కలేవరం త్యజత్యంతే కలేవరం త్యజత్యంతే కలేవరం త్యజతంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః తం తమేవైతి కౌంతేయ తద్భావ భావితః తం తమేవైతి కౌంతేయ తద్భావ భావితః హరే తం కృష్ణ తమేవైతి హరే మాతాజీ కృష్ణ ఈ చెప్పండి తం ఓకే తం సారీ తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః సదా అనేది కూడా చెప్పండి ఓకే మాతాజీ ఇలా కనిపిస్తలేదు మాతాజీ చాలా చిన్నగా అయిపోయింది కదా తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితం ఓకేనా మాతాజీ భావితః ఓకే భావిత ఓకే
తం చెప్పండి తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓకేనా మాతాజీ? హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు మ్యూట్ లో హరే ఉండండి. కృష్ణ జై శ్రీ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. చేయండి మాతో పాటు. మీరు కూడా 4 టైమ్స్ చెప్పండి ఒక్కొక్క లైన్. ఓకే. యం యం వాపి స్మరన్ భావం యం యం వాపి స్మరన్ భావం, 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 యం యం వాపి స్మరన్ భావం. ఓకేనా మాతాజీ? త్యజత్యేంతే కలేవరం యదచ్చేతే కలేవరం, యజతే చే కలేవరం, తంతే యజతే చే తంతే కలే తంచి, యదచ్చంచే. అంతేనా మాతాజీ? తంతే త్యంతే తంతే. అంటే కదా అలా. త్య యజత్తంతే కలేవరం, యజత్తంతే కలేవరం, యజత్తంతే కలేవరం, యజత్తంతే కలేవరం, యజత్తంతే కలేవరం, యజత్తంతే కలేవరం. ఓకేనా తం మాతాజీ? ఆ, తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. తం తమేతి కౌంతేయ తమే సదా వైతి భావ తం తమే భావితః. మాతాజీ ఒకసారి వినండి. తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓకే మాతాజీ. తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. తం తమే మేతి కౌంతేయ సదా తద్భావ భావితః. తం తమే మేతి కౌంతేయ వైతి సదా తమే వైతి వైతి. ఓకే మాతాజీ. తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. తం హరి బోల్ తమే మాతాజీ. వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. థ్యాంక్ యూ హరే సో కృష్ణ మచ్ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా భవన మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, అవకాశం హరి బోల్ ఇచ్చినందుకు. మాతాజీ. హరే కృష్ణ హరి బోల్ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి. ఇందిరా భోజన మాతాజీ నాతో పాటు చెప్పండి. మనం ఫుల్ చేద్దాం మాతాజీ. ఓకే ఓకే. మాతాజీ. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతి కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. చెప్పండి. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. చెప్పండి 4 టైమ్స్. ఓకే మాత. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేతి కౌంతేయ సదా తద్భావ భావితః. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరి థ్యాంక్ యూ. బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. లెవెల్ ఫస్ట్ కి వెళ్దాము. శ్రీనివాస్ ప్రభు. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. చేద్దాం ప్రభు. ఫస్ట్ లెవెల్ చేస్తారా? చేస్తామండి. కనిపిస్తుందా ప్రభు? కనబడుతుంది. ఆ, యం యం చెప్పండి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరి బోల్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. హరే అర్చన కృష్ణ కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. అర్చన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే యం కృష్ణ. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు చేయాలనుకుంటున్నారు? హ్యాండ్ రైజ్ చేశారు. ఇక్కడ ఏంటిది ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఎవరు?
హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రాణి మాతాజీ, మాతాజీ నా పేరు. ఓకే మాతాజీ, చేయండి మాతాజీ, చేయండి. యం యం వాపి స్మరన్ భావం త్యజ్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ తద్భావ భావితః. సరిపోయిందా మాతాజీ? ఎస్, సదా తద్భావ భావిత. ఎస్ సదా మాతాజీ. మద్భావ భావితః. కౌంతేయ తర్వాత సదా తద్భావ భావిత. ఓకే. ఓకే. లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ. లెవెల్ 2కి వెళ్దాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. చేయండి. హరే కృష్ణ. హరి ఓం. యం యం వాపి స్మరన్ భావం త్యజ్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరే హరి కృష్ణ బోల్ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్. ఇంకా నెక్స్ట్ ఎవరు చేయాలనుకుంటున్నారు? హరే కృష్ణ. హ్యాండ్ రైస్ చేయండి దయచేసి ప్లీజ్. ఇంద్రపోయిన మాతాజీ చేస్తారా? హరే కృష్ణ. ఇంద్రపోయిన మాతాజీ మాతాజీ చైనా. చెయ్యండి. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరి బోల్ మాతాజీ. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యం హరే యం కృష్ణ. వాపి స్మరన్ భావం త్యజన్ యం యం త్యజత్యాన్ని. వాపి భావం అక్కడే ఉందిగా. త్యజత్యంతే యదచ్చంతే కలేవరం తం తం వాప్తి కౌంతేయ సదా తం మాతాజీ తం తమే వైతి. తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరే హరి కృష్ణ బోల్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరు చేయాలనుకుంటున్నారు? హ్యాండ్ చేయండి దయచేసి. హరే కృష్ణ. ఓకే, లెవెల్ 3 చేస్తారా? లెవెల్ 3 చేయాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఈ రోజు ఏంటి హ్యాండ్ రైస్ చేయడం లేదు ఎవరు? చెప్పి చేయండి. లక్ష్మీ మాతాజీ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చేయండి. యం యం వాపి స్మరన్ భావం త్యజ్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరి బోల్ మాతాజీ. అర్చన మాతాజీ హరే కృష్ణ. यं यं वापि स्वरन् भावं त्यजत्यन्ते कलेवरं तमेवैति कौन्तेय सदा तद्भाव भावितः. हरि बोल माताजी. जीवीएन दास प्रभु हरे हरे कृष्ण कृष्ण. माताजी. प्रभु हरे कृष्ण. यम यम वापि स्मरन् भावं त्यजन्त्यन्ते कलेवरं तं तमेवैति कौन्तेय सदा ఇంకొకసారి ట్రై చేస్తారా? తద్భావ భావితః. అది చదవనా? ఇంకొకసారి మొత్తం చెప్పండి ప్రభు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా సదా తద్భావ భావితః. చెప్పండి ప్రభు. ఇంకొకసారి నేను చెప్తాను, నాతో పాటు చెప్పండి. యం యం వాపి స్మరన్ భావం. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరి బోల్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ చెప్పండి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం
తం తమేవ ఇతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరి బోల్ కరెక్టేనా మాతాజీ? కరెక్ట్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా జయశ్రీ మాతాజీ చేస్తారా? హ్యాండ్ రైస్ చేశారు. చేస్తాను మాతాజీ. యం చేయండి. యం వాపి స్మరన్ భావం వదంతేతి కలేవరం తం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే త్యజత్యంతే. ఓకే, త్యజంతే. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. కళ్ళు మూసుకొని కృష్ణ మాతాజీ. చదవాలి. హరే కృష్ణ మాతాజీ. కళ్ళు మూసుకొని చదవాలి. ఎవరు? ఇందిరాబాద్ మాతాజీ. మీరు అందరూ శ్రీనివాస్ ప్రభు చేయండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరి బోల్ ప్రభు. సూపర్, బాగా చేశారు. ఇంకా ఇందిరాబోయిన మాతాజీ తర్వాత దాస్ ప్రభు. మాతాజీ చేయండి. ఇందిరాబోయిన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ వీడియో ఆన్ చేయాలా? చేయలేదు వీడియో అని. మీరు ఎందుకు చేయాలి కదా, ట్రై చేయండి. పోనీ చెప్పండి. యాక్చువల్లీ కళ్ళు మూసుకొని చెప్పాలి. ఓకే మాతాజీ చేయండి. యం యం వాపి స్మరన్ భావం యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరి బోల్ మాతాజీ. జీవికే దాస్ ప్రభు చేస్తారా? జీవికే దాస్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభు చేయండి. యం యం వాపి స్మరన్ భావం త్యజంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరి బోల్ ప్రభు. ఇందాక ఎవరో ఆల్ఫాబెట్స్ దీన్ని ఏం చెప్పారు? సారీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీ పేరు ఏమన్నారు? రాణి మాతాజీ. మాతాజీ రాణియా? ఓకే మాతాజీ చేయండి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా మద్భావ భావితః. హరి బోల్ మాతాజీ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చేయండి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరే హరి కృష్ణ. బోల్. హరి హరి బోల్. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చేయండి. యం యం వాపి వీడియో ఆన్ స్మరన్ చేసుకోగలరా? భావం. ఇఫ్ పాసిబుల్ వీడియో ఆన్ చేసుకోవాలి. వీడియో ఆన్ చేసుకోవాలి. 4th లెవెల్ కదా. మర్చిపోయాను మాతాజీ. పర్లేదు పర్లేదు చేయండి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావమా భావితః. హరి బోల్ మాతాజీ. సూపర్. ఇంకా జయశ్రీ మాతాజీ చేస్తారా? అర్చన కృష్ణ మాతాజీ తర్వాత జయశ్రీ మాతాజీ. అర్చన కృష్ణ మాతాజీ చెప్పండి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరి బోల్ మాతాజీ. నైస్. జయశ్రీ మాతాజీ. ఓకే మాతాజీ చేస్తాను. యం చేయండి. యం వాపి స్మరన్ భావం వజంతేతి కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరి బోల్ మాతాజీ. బాగా చేశారుగా. నైస్. హరే కృష్ణ. ఇప్పుడు అనువాదానికి వెళ్దాము. వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు
కొంచెం రెడీగా పెట్టుకోండి. మిగతా వాళ్ళందరూ హ్యాండ్ డౌన్ చేస్తారా? హ్యాండ్ డౌన్ చేయండి. వర్డ్ టు చదువుతుంటే వర్డ్. వచ్చేస్తుంది మాతాజీ అది. మాతాజీ అందరు చదివేస్తుంటే మనం చదువుతుంటే వచ్చేసింది మాతాజీ. వచ్చేస్తుంది. ఎస్ మాతాజీ, నైస్ మాతాజీ, హరి హరి బోల్ ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. వెరీ నైస్ మాతాజీ, ఇలాగే చేస్తుండండి, బాగా చేస్తున్నారు. వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఎవరి దగ్గర ఉంది? హరే కృష్ణ మాతాజీ నా దగ్గర ఉంది. ఉందా? కృష్ణకుమారి మాతాజీనా? ఎవరు? ఇంద్రబోయిన మాతాజీ. ఇంద్రబోయిన మాతాజీ చదువు. ఫస్ట్ శ్లోక చదివి వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి. ఓకేనా? ఓకే మాతాజీ. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. వర్డ్ టు వర్డ్ మీనింగ్. ఏ ఏ వా అపి మొత్తమునకు స్మరన్ స్మరిస్తూ భావం భావమును త్యజతి విడుచునో అంటే అంత్యకాలమున కలేవరం ఈ దేహమును తం తం అట్టి దానినే ఏవ నిశ్చయముగా ఏతి పొందును కౌంతేయ ఓ కుంతీపుత్రుడా సదా ఎల్లప్పుడూ తత్ ఆ భావ ఆ భావమును భావితః స్మరించును. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. జీవీఎన్ దాస్ ప్రభు అనువాదం చదువుతారా? హరే కృష్ణ. ఓకే. అర్చన కృష్ణ మాతాజీ, హరే కృష్ణ అనువాదం చదువుతారా? మాతాజీ చదువుతున్నాను మాతాజీ. మీ దగ్గర ఉందా? డిస్ప్లే కనిపిస్తుందా? ఓకేనా? ఇది కొంచెం నేను జూమ్ కనిపిస్తుంది మాతాజీ. ఓకే, చదవండి. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మానవుడు ఏ భావమును స్మరించును అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. భాష్యం కూడా చదవమంటారా మాతాజీ? భాష్యము జీవీఎన్ దాస్ ప్రభు చదువుతారా? ఓకే. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ. చదవండి. అత్యంత క్లిష్టమైన మరణ సమయమున మానవుడు తన భావమును మార్చుకున్న విధానము ఇక్కడ వివరించబడినది. జీవితాంతమున శ్రీకృష్ణుని స్మరించుచు శరీరమును విడుచు మానవుడు దేవాది దేవుని దివ్య స్వభావమునే పొందగలడు. కానీ శ్రీకృష్ణునకు అన్యమైన దాన్ని చింతించువాడు కూడా అట్టి స్థితిని పొందగలగడంటకు ఏమాత్రము సత్యము కాదు. ఈ విషయమున ప్రతి ఒక్కరూ మిక్కిలి శ్రద్ధతో గమనించవలెను. కానీ మనస్సు సరి అయిన స్థితి యందు నెలకొని ఉండగా మరణించుట ఎట్టు సంభవం? ఉదాహరణకు భరత మహారాజు గొప్ప మహానుభావుడే అయినను అంత్యకాలంలో ఒక జింకను స్మరించుట చేత తరువాత జన్మను జింక దేహమును పరిణామము చెందవలసి వచ్చాను. జింక దేహములో అతడు పూర్వజన్మ స్మృతిని కలిగి ఉన్నప్పటికీ ఆ జంతు శరీరమునే అంగీకరింపవలసి వచ్చింది. మానవుని జీవిత కాలమున కలిగిన ఆలోచనలే రోగుబడి మరణ సమయమున మానవుని ఆలోచనలను ప్రభావితం చేయను. కనుక ప్రస్తుత జీవితమే తరువాత దేహమును తయారు చేయుచున్నదని చెప్పవచ్చును. మానవుడు ప్రస్తుత జన్మమున సత్వగుణమునందు నెలకొని సదా శ్రీకృష్ణుని స్మరించుటను అభ్యసించినచో జీవితాంతమున శ్రీకృష్ణుని స్మరించుట ఎవరికైనాను సాధ్యపడును. అది ఏ శ్రీకృష్ణుని దివ్య స్వభావమును దామును పొందుటకు తోడ్పడును. మానవుడు దివ్యమైన శ్రీకృష్ణుని సేవయందు పూర్తిగా నెలకొనిచో అతని తరువాత జన్మం భౌతికము కాకుండా ఆధ్యాత్మికమే కాగలదు. కనుక అంత్యకాలమున మానవుడు స్థితిని జయప్రదముగా మార్చుటకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అను మహామంత్ర జపకీర్తనము అత్యుత్తమమైన విధానమై ఉన్నది. హరి హరి బోల్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనము అనువాదంలో చదువుకున్నాం కదా, దాని గురించి కొంచెం డీటెయిల్ గా విందాము. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా చక్కగా చేశారు. థ్యాంక్ యూ. ఇది ఇంట్లో కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి కంఠస్థం వచ్చేంత వరకు. అన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్ అన్నమాట.
ఓకే, ఎవరైనా రీకాల్ చెప్పగలరా నిన్నటిది ఏం జరిగిందో? అంటే ఐ మీన్ ప్రీవియస్ శ్లోక 8.5 శ్లోకాలో ఏం నేర్చుకున్నామో ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్తారు? హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ, దాస్ ప్రభు, మీరు లక్ష్మీ మాతాజీ చెప్తారా నిన్నటి వరకు ఏం జరిగింది మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, మనం నిన్నటి శుక్రవారం నాటి క్లాస్లో 8.5 క్లాస్లో అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. ఈ శ్లోకంలో అంత్యకాలం కూడా నన్నే స్మరించు ఎవరైతే దేహాన్ని విడిచిపెడుతున్నాడో అటువంటి వాడు నా దివ్య భావాన్ని పొందుతాడు అని చెప్తున్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని కూడా శ్రీకృష్ణ భగవానుడు నిశ్చయంగా చెప్తున్నారు. అంటే ఏంటంటే జీవితంలో ఎవరైతే అంత్యకాలంలో తనను ఎవరైతే భావిస్తూ స్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా నా దివ్య ధామాన్ని నన్ను పొందుతారు అని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా అజామిడు ఉదాహరణగా చెప్పుకున్నాము. తర్వాత అందులో కూడా జడభర్త కథ కూడా ఒకటి ఉంది. తను జింక పిల్లని పెంచి పోషించే ఈ రోజు కూడా వస్తుంది మాతాజీ, ఈ రోజు శ్లోకాలు అది వస్తుంది. ఈ శ్లోకంలో అది కూడా కలుస్తుంది. ఈ శ్లోకంలో అది చెప్పబడుతుంది ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. ఇంకా మేము కులశేఖర్ అల్వార్ గారు ఆయన చెప్పింది హెల్తీగా ఉన్నప్పుడే మనం దేవుణ్ణి ప్రార్థించాలి అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాం మాతాజీ. అది కాకుండా భక్తుడు అనేవాడు కాకుండా అపవిత్రుడైన వాడికి కృష్ణుని తలుచుకోవాలనే ధ్యాస కూడా ఉండదు, గుర్తు కూడా రారు అన్న విషయాన్ని కూడా ప్రభుజీ చెప్పారు. ఎస్ మాతాజీ, హరి బోల్, చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా ఏదైనా వేరే పాయింట్స్? హరే కృష్ణ. ఓకే ఓకే, మనం ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోదాము. హరే కృష్ణ ప్రభు. జీవీఎన్ దాస్ ప్రభు హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు, చెప్పాలనుకుంటున్నారా ప్రభు? ఓకే ప్రభు, చెప్పాలనుకుంటున్నారు హ్యాండ్ రైజ్ చేసి. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి ప్రభు. నేను యాక్చువల్లీ ప్రీవియస్ శ్లోక గురించి అడిగాను. ఓకే, మీకు లాస్ట్ లో ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడు ఈ రోజు ఏం నేర్చుకున్నామో దాని గురించి చెప్దురు కానీ, ఓకేనా? హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభు, మీరు అన్మ్యూట్ అయ్యారు ఇందాక. ఓకే, అందరు మ్యూట్ లో ఉండండి దయచేసి. శ్లోకాకి వెళ్ళిపోదాము, ఎక్స్ప్లెనేషన్ కి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. చెప్పండి ఇంద్రపోయిన మాతాజీ. అంతకాలేచి మేము ఆ శ్లోకానికి మనం అంత్యకాలంలో ఒక్క క్షణము భగవంతుణ్ణి ఆరాధించలేము, పూజించలేము, స్మరించలేము. జీవితకాలం అంతా ఎప్పుడైతే సాధన చేయగలమో అంత్యకాలం కూడా భగవన్ నామ స్మరణ మనకు వస్తుందని మనకి ఈ శ్లోకం ద్వారా తెలిసింది మాతాజీ. ఎక్సలెంట్ మాతాజీ. ఎస్ ఓకే, ఈ రోజు లోపలికి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ రోజు శ్లోక వచ్చేసి మనకి ఇందాక మనం చదివినట్టు ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః అని చెప్తున్నారు కదా. ఓకే, ఇక్కడ ఏంటనంటే మనకి ఎగ్జాంపుల్స్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ చెప్పింది కుంతి పుత్రుడా ఇలా చెప్తున్నారు అనమాట. అర్జునుడిది క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఏం క్వశ్చన్ అడిగారు? మరణకాలంలో నిన్ను ఎలా పొందొచ్చు అనేసి అడుగుతున్నారు అనమాట అర్జున. దానికి ఆన్సర్స్ అనేది చేస్తున్నారు కృష్ణ. ఓకే, అంటే మరణకాలంలో అంటే అంత్యకాలంలో మనం చచ్చిపోయేటప్పుడు మనకు ఆ టైంలో నిన్ను ఎలా పొందొచ్చు అనేసి అడిగిన దానికి ఈ రోజు ఉన్న మనకి ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. సో ఏంటి ఇక్కడ మనకి పర్పట్లో ఏం చెప్తున్నారు? చాలా క్రిటికల్ మూమెంట్ లో మనకి చావు అంటే చాలా మందికి భయం ఉంటుంది కదా. అందరికి ఏంటి, కొందరు ఉంటారు కదా మీ ఫ్యామిలీస్ లో కూడా, ఎస్ఆర్ నో చావు అంటే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి అని అంటారా లేదా? అంటారు కదా చాలా మంది ఫ్యామిలీస్ లో. ఇది అవసరమా, ఇదప్పా వద్దప్పా, ఎందుకు ఆ విషయాలన్నీ ఎందుకు, కృష్ణ కృష్ణ అనుకో, ఎందుకు చెప్తున్నావు అవన్నీ అని సార్. ఎస్ఆర్ నో అవునా కదా?
అని ఏంటంటే వాళ్ళకి ఐడియానే లేదు. ఎందుకనంటే పుట్టిన తర్వాత మనకి చావు అనేది తప్పదనమాట. ఇంకా ఖచ్చితంగా అనుభవించాల్సిందే కదా ఎవరైనా సరే. అది కొంచెం చాలా మందికి ఆ భయం అనేది ఉంటదనమాట. దాని నుంచి ఫార్వర్డ్ అంటే ఐ మీన్ యాక్సెప్టెన్స్ అనేది ఉండదనమాట. భయపడుతూ ఉంటారు చాలా మంది. సో అది కాకుండా మనము ప్రిపరేషన్ లో ఉండాలి. మనం అది తప్పదు ఇంకా ఖచ్చితంగా మనిషి జన్మ అని పుట్టిన తర్వాత ఏ జంతువుకైనా సరే, ఏ అనిమల్ కైనా సరే, ఏదైనా సరే పుట్టిన తర్వాత చావు అనేది కంపల్సరిగా ఉంటుంది అనేసి మనము తెలుసుకుంటున్నాం కదా. ప్రీవియస్ నుంచి తెలుసుకుంటున్నాం. సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అనేసి చెప్తూనే ఉన్నాము. ఇది తెలుసుకున్నాం. చాలా మందికి దాని గురించి భయం కూడా ఉంటుంది అనమాట. సో దాని నుంచి బయటికి అది కొంచెం బయటికి వచ్చేసి నేర్చుకోవడానికి తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మనిషి జన్మగా పుట్టిన తర్వాత మనం ఏం చేయాలి, దేనికి వచ్చాము, దేనికి పుట్టాము, ఎందుకు భయం ఎందుకు? ఎప్పుడో ఒకసారి ఈ రోజు ఒకరు చచ్చారని అనుకోండి, నెక్స్ట్ మనం ఇంకా లైన్ కంపల్సరీ ఉంటుంది అనమాట. దానికి భయపడాల్సిన అవసరమే లేదనేసి ఫస్ట్ ఆ జ్ఞానం అనేది మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకనంటే బాడీ ఏంటనంటే వచ్చిన తర్వాత కృష్ణుడి నుంచి ఇక్కడ వచ్చాము. కృష్ణుడు ఒక మనిషి జన్మగా మనకి ఇచ్చారు. దాన్ని సార్థకత చేసుకొని మనము కృష్ణధామానికి వెళ్ళాలి. దానికి ఏం చెయ్యాలి? మనం చెప్పుకున్నట్టు ఏంటనంటే ఇప్పుడు పడితే ఇప్పుడు మీకు ఒకవేళ అంటే ఐ మీన్ మనం చెయ్యనే లేదని అనుకోండి, భక్తి మెటీరియల్ లైఫ్ లో మొత్తం ఇదే కోరికలతో ఆశలతో ఉన్నాము అనుకోండి, మీకు లాస్ట్ మూమెంట్ లో మనకి ఎవరికైనా సరే, నాకైనా సరే, ఎవరికైనా సరే, మీకైనా సరే గుర్తొస్తుందా? చెప్పండి, గుర్తొస్తుందా? లేదు. ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం కదా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఏంటనంటే ఏది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అట్లీస్ట్ ఆ టైంలో మనకి గుర్తు అనేది వస్తుంది అనమాట. మనం అంత్యకాలే నారాయణ స్మృతి అని చెప్తారు కదా. ఇది ఎందుకు చెప్తున్నారు అంటే కంటిన్యూస్ గా మనకి జడభరతది ఒకటి తీసుకుంటే ఓకే, అతనికి కూడా ఏం జరిగింది, అతని స్టోరీ ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే. అతని స్టోరీలో ఏంటనంటే సారీ జడభరత అంటున్నా, అజామిలా స్టోరీ మీకు చెప్పారు కదా ఆల్రెడీ. అజామిలా దాంట్లో ఏంటి ఆ లాస్ట్ టైం లో ఏమవుతుందనంటే చావు వచ్చినప్పుడు పిల్లోడిని పిలుస్తాడు కదా, వాడు కొడుకు పేరు నారాయణ కదా. నారాయణ అని భక్తితో ఏం పిలవరు. అలా అయినా కూడా దేవుడు రెసిప్రోకేట్ అనేది అయ్యి అతనికి ఏం చెప్తారనంటే అట్లీస్ట్ అప్పటికి తీసుకెళ్లిపోరు, అతన్ని కూడా అప్పటికి తీసుకెళ్లిపోరు. నారాయణ అని పిలవగానే ఏంటంటే మళ్ళీ ఛాన్స్ అనేది ఇస్తారనమాట కృష్ణ పరమాత్మ. అతనికి ఛాన్స్ ఇచ్చేసి తర్వాత అతను ఎప్పుడు రియలైజ్ అయ్యి ఆ సేవ మళ్ళీ చేసుకోవడం వల్ల తర్వాత ఖచ్చితంగా వీళ్ళు విష్ణు దూతలు వచ్చేసి తీసుకెళ్తారనమాట. అది అజామిలాది స్టోరీ. ఓకే, మనకి ఈ రోజు రిలేటెడ్ గా మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ శ్లోకాకి రిలేటెడ్ గా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇవ్వాలని అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, చావు అంటే చాలా మందికి భయం ఉంటుంది కదా. మనము ఎలా వాళ్ళకి చెప్పాలని అంటే ఇక్కడ చిన్న బేసిక్ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి మనం కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో ఉన్నాము, మనకు భయం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజు మనం ఎక్కడి వరకు భక్తి ఆపేమో అక్కడి నుంచి మళ్ళీ ఇది అవుతుంది అనేసి ప్రీవియస్ దాంట్లో నేర్చుకున్నాం కదా. అంటే సేవలు చేయడం వల్ల, కృష్ణుడిని ధ్యానం చేయడం వల్ల, కృష్ణుని ఎలా గుర్తుని పెట్టుకోవాలి కృష్ణుడిని అనేసి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనకు తెలిసినా కూడా మనకి ఇంకొకరికి నలుగురికి చెప్పేటట్టు ఉండాలి కదా మనము. సో మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పొచ్చు అనమాట. ఒక హైవేలో వెళ్తున్నాం అనుకోండి, ఏదో ఒక రోడ్ లో వెళ్తున్నాము, అక్కడ గుంత ఉంది, మనకి తెలుసు అంటే ఇక్కడ దూరం ఆల్రెడీ ట్రావెల్ చేసాము, అక్కడ ఉంది ప్రాబ్లం అయింది అనేసి తెలుసుకున్నాము అని అనుకుందాం. అక్కడ మిగతా వాళ్ళు ఆ రోడ్ లో వెళ్ళేటప్పుడు అక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పడం చెప్పండి, తప్పవుతుందా? లేదు కదా. ఎందుకంటే వాళ్ళని అలర్ట్ చేస్తున్నాం మనం. ఏంటనంటే వద్దు, మీరు అక్కడ ప్రాబ్లం ఉంది, అక్కడికి వెళ్ళకండి, పడిపోతారు అని. అదే సేమ్ మనం భక్తి ఇప్పుడు నేర్చుకోవడం వల్ల, నలుగురికి ప్రచారం చేయడం వల్ల మనం ఏంటంటే ఓకే ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మనం ఈ శాస్త్రాలు, ఈ భగవద్గీత కానివ్వండి, భాగవతం కానివ్వండి, ఇవన్నీ విని ఏంటో రియాలిటీ అనేది తెలుసుకొని వద్దు, మనం నెక్స్ట్ జన్మలో మళ్ళీ మన మనిషిగా పుట్టాలి, లేకపోతే మంచి స్పిరిచువల్ దాంట్లో ఉండాలి అంటే ఏం చేయాలనేసి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనం ఇంకా నలుగురికి చెప్పగలగాలి. ఎస్ఆర్ యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు గుంతలో పడొద్దు అని చెప్తారు, మనం తెలుసుకుంటున్నాము, అట్లీస్ట్ ఇంకొక నలుగురికి కూడా జ్ఞానం పంచడానికి ట్రై చేయాలి. అవునా కదా?
మీకు ఇప్పుడు వినకపోవచ్చు, తర్వాత అయినా స్లోగా వినడానికి ట్రై చేస్తారు, లేకపోతే అట్లీస్ట్ వాళ్ళ రకంగా వెళ్ళి వాళ్ళ వేలోనే వెళ్ళి వాళ్ళకి చెప్పడానికి అనేది మనం ప్రచారం చేయడానికి ట్రై చేయాలి, నలుగురికి హెల్ప్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. అదొక రీజన్ చెప్పొచ్చు మనకి, హైవేదే కానివ్వండి, లేకపోతే మరణం అంటే భయం చాలా ఉంటుంది కదా, దాని నుంచి తొలగించడానికి మనం ఇలా చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎగ్జామ్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బోర్డ్ ఎగ్జామ్స్ ఫస్ట్ ప్రీవియస్ గా 7th క్లాస్ లో అలా ఉండేవి కదా బోర్డ్ ఎగ్జామ్స్ అనేది. తర్వాత మనకి 10th క్లాస్ లో ఉండేది. ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ 7th క్లాస్ లో లేదనేసరికి మనకి ఎలా ఉండేది, ఓ అమ్మ తప్పించుకున్నా, బోర్డ్ ఎగ్జామ్ అనే భయమేది. తర్వాత క్యాన్సిల్ అయిపోయింది కొద్ది రోజులకి. అప్పుడు ఆ టైం ఆ బ్యాచ్ లో ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, అమ్మ నేను బతికిపోయినా, ఓకే 7th లో మనకి కూడా బోర్డ్ ఎగ్జామ్ లేదు అనేసి వాళ్ళు ఫీల్ అయిపోతారు కదా. తర్వాత అది అక్కడికి ఆగిపోద్దా, 10th లో మళ్ళీ కంపల్సరీ చేయాలి కదా, ప్రిపరేషన్ అవ్వాలి కదా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది తప్పదన్నమాట. సో లైఫ్ ఈజ్ అ ప్రిపరేషన్, డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ అని చెప్తారు. అంటే ఈ లైఫ్ మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడో దాన్ని సార్థకత చేసుకోవాలి కదా. సో ఈ లైఫ్ లో మొత్తం మనకి అట్లీస్ట్ జ్ఞానం సంపాదించుకునేటప్పుడు సాధన ద్వారా మనము నేర్చుకుంటూ ఒక పర్ఫెక్షన్ అనేది వస్తామన్నమాట. లేకపోతే మనకి మనం ప్రాక్టీసే చేయకపోతే లాస్ట్ మూమెంట్ లో ఆ డెత్ అనే ఒక మరణ సమయంలో మనకి గుర్తే రాదన్నమాట. అస్సలు రావడం క్వశ్చనే లేదనమాట. కృష్ణ నామస్మరణం కానివ్వండి, మనకి దేవుడు నామస్మరణం అస్సలు ఇంకా గుర్తుకు రాదు. ఎందుకంటే మెటీరియల్ లైఫ్ లో ఇంతగా మునిగి మనం తేలుతున్నాం, ఎప్పుడు చూసినా ఇదే ఉంటది అనమాట. సో మనకి అక్కడ చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మాకు కావాలన్నా కూడా గుర్తుకు రావు. మనకి దేని మీద ఆశ పెంచుకొని ఉంటాము, దేని మీద వ్యామోహం ఉంటుందో అవే గుర్తుకొస్తుంటాయి మనకి. ఆ టైంలో అతన్ని చూసుకున్నా కూడా కొడుకు మీద ప్రేమ కాబట్టి అలా పెంచుకుని వచ్చాడు. అలాగే మనకి మిగతా ఏదైనా కుక్కను పెంచుకున్నారు, ఏదైనా పెంచుకున్నారు అనుకోండి, లాస్ట్ మూమెంట్ లో కూడా వాటి చూస్తాయి కదా, అదే ధ్యాస వస్తుంది, ఇది నేను వెళ్ళిపోతే ఎలా ఉంటది అనేసి. అప్పుడు దానికి ఇంకొక రిలేటెడ్ గా స్టోరీ మనకి ఇక్కడ ఏం చెప్తానంటే, మనం ఇది చెప్పుకోవచ్చు అనమాట. ఇది భరత్ స్టోరీ ఎక్సలెంట్ స్టోరీ అనమాట. మనకి ఈ రోజు యాక్చువల్లీ పర్పట్లో కూడా సంబోధించారు కదా, అక్కడ కూడా రాశారు ఆల్రెడీ. మనకి భరత మహారాజు, పెద్ద మహారాజు, తనకు వచ్చేసి చాలా హీఈస్ అ వెరీ గ్రేట్ పర్సనాలిటీ అని చెప్తారనమాట. భరతుడు వచ్చేసి అతను ఏంటనంటే ఎంత కేర్ఫుల్ గా ఉండాలి ఈ స్టోరీ వింటే మనము అనేసి ఒకటి అర్థం చేసుకోవాలి. అంటే ఎలా మారిపోతుంది ఒక మనిషి, అంత యాక్చువల్లీ జ్ఞానం చాలా ఉంటుంది ఆయనకి. ఏంటనంటే ఆయనకి ఫుల్ నాలెడ్జ్ సంపాదించుంటారు, అంత మంచి వ్యక్తి, డివోషనల్ సర్వీస్ చాలా చేస్తుంటారు, ఈజ్ అ గ్రేట్ డివోటీ యాక్చువల్లీ కృష్ణుడికి కూడా. ఇతను ఏం చేస్తుంటారు, ఇలా వెళ్తూ వెళ్తూ దారిలో ఏంటనంటే షికార్కి వెళ్ళేటప్పుడు సింహం వచ్చేసి ఆ జింక అని, యాక్చువల్లీ జింక ఒకటి ప్రెగ్నెంట్ తో ఉంటది అనమాట. ఓకే, నిండుగా గర్భిణిలాగా ఉంటుంది అది. దాన్ని మామూలుగా చూస్తాడు దూరం నుంచి, సింహం అటాక్ చేస్తూ ఉంటది అనమాట. అంటే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్తూ ఉంటుంది ఆ సింహము. అక్కడ ఒక కాలువలాగా ఉంటది అనమాట, చెరువులాగా, ఇలా జస్ట్ వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటది. అక్కడ ఏమవుతుంది, అది ప్రసవిస్తుంది. ఆ భయానికి అక్కడ డెలివరీ అయిపోయిన తర్వాత అది దాటిపోతుంది, అది ఇతను చూస్తాడు, ఈ సీన్స్ అన్ని చూస్తాడు. చూసిన తర్వాత ఈ భరతుడు ఏం చేస్తాడు, ఆ జింక పిల్లది ఆ బేబీ కదా అది, దాన్ని మళ్ళీ సింహం కూడా చంపేస్తే కష్టం అనేసి అదేమో భయపడి వెళ్ళింది, చచ్చిపోయింది. తర్వాత ఈ జింక పిల్ల అక్కడ పుట్టింది, దాన్ని ఎత్తుకొచ్చేసి, అంటే ఆ టైంలో ఆయనకి హ్యుమానిటీ అనేది ఉంది, దట్ ఈస్ నో ప్రాబ్లం, అదేం ప్రాబ్లం ఏం కాదు, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. ఏంటనంటే అతను అది తీసుకొచ్చి అట్లీస్ట్ వేరే వాళ్ళకన్నా అప్పచెప్పలే. ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ ఆయన ఇవన్నీ చూసే టైంలో కూడా హీ వాజ్ ఇన్ సాధన అనమాట. సాధన చేస్తూ ఉంటారు. ఏంటనంటే అంత రాజ్యం అంతా అయిన తర్వాత తను ఎలా చేస్తుంటారంటే మొత్తం డివోషనల్ సర్వీస్ కి అంకితం లాగా చేసుంటారు అనమాట. అది చేసే టైంలోనే ఇదంతా జరుగుతుంది, ఈ జింక పిల్లది ఇదంతా. అప్పుడు ఆ పిల్లని తీసుకొచ్చేసి అతన్ని ఎలా ఎంత డెడికేటెడ్ గా 3 పూటల సంధ్యావందనం చేయడం కానివ్వండి, ఇవన్నీ బాగా చేస్తూ ఉంటారనమాట భరతుడు. సో అంత ఎక్సలెంట్ గా చేసే ఆయన ఎప్పుడు ఈ జింక పిల్లని చూసిన తర్వాత ఒక్క అంటే ఆప్యాయత పెరుగుతుందంట,
ప్రేమ పెరుగుతుంది కదా. చిన్న జింక పిల్ల ఎక్కడ చచ్చిపోతుందేమో, అమ్మ కూడా లేదు ఎలా అనేసి తీసుకొచ్చేసి నాను పెంచుతారనమాట. పెంచిన తర్వాత అక్కడికి ఆగుతుందా? ఈయన సాధనలో ఏంటంటే అతిగా కొంచెం కేరింగ్ ఎక్కువ అయిపోయేసరికి అతను వేరే వాళ్ళకి కూడా దాన్ని అప్పచెప్పకుండా ఈయన డివోషనల్ సర్వీస్ లో తేడా అనేది జరుగుతుంది అనమాట. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మూడు సార్లు చేశారనుకోండి, సంధ్యావందనము, సాధన ఇవన్నీ ఉంటాయి కదా మనకి, అవి స్లోగా గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తాయి అనమాట. ఆయనకి ఇంక్రీజ్ అవ్వవు. ఏంటంటే ఇది అభిమానం మొత్తం దీని మీద పెట్టుకున్నాడు కదా, ఎప్పుడు చూసినా దీన్ని ఆలోచన ఉంటది అనమాట. సో దానికి మనము ప్రీవియస్ దాంట్లో కూడా మీరు టచ్ చేశారు కదా, జడభరతుడి గురించి కూడా, ఇది దాని స్టోరీ అనమాట. అయితే అతను ఏం చేస్తాడు, ఆ పెంచుకొని ఆ ప్రేమ వ్యామోహంలో ఎప్పుడు చూసినా జింకదే ఆలోచన అనమాట. ఇంకా ఆ ఆలోచన ఉండడం వల్ల ఈయన సాధనకి ఎఫెక్ట్ పడుతుంది బాగా. అందుకే మనం ఏం చెప్తారు మన పెద్దవాళ్ళు గురువులు ఏం చెప్తారనంటే, సాధనకి ఎఫెక్ట్ పడేటట్టుగా వేమావం వేరే దాంట్ని ఎక్కడ మనము పెంచుకోకూడదు. ఈవెన్ వస్తువులన్నా కానివ్వండి, వేరే ఎవరినైనా సరే, ఈవెన్ మనకి ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఎంతవరకు ఉండాలి అంతవరకు పెట్టేసుకొని మనం జీవితం అంకితం చేసుకోవాలని అంటే గనక డివోషనల్ సర్వీస్ లో ఉండాలనేసి ఇక్కడ నేర్చుకోవాలి. ఇక్కడ ఏమైంది, ఆయన పెంచుకోవడం వల్ల అదంతా మరణ సమయంలో కూడా అంత గ్రేట్ డివోటీ యాక్చువల్లీ మరణ సమయంలో ఇలా వ్యామోహంలో కూడా అంటే దాన్ని ఒక ప్రేమలో పడిపోయి జింక గురించి ఆలోచిస్తాడనమాట. జింక గురించి ఆలోచించి అయ్యో నేను పోయిన తర్వాత ఈ జింక పరిస్థితి ఏంటి, ఆ టైప్ లోనే ఆలోచనలు ఉంటాయన్నమాట ఆయనకి. ఆ సాధన కూడా తగ్గిపోయింది యాక్చువల్లీ. అంత గ్రేట్ఫుల్ పర్సనాలిటీ ఆయన, మొత్తం ఎక్సలెంట్ డివోషనల్ సర్వీస్ ఉంటాయి ఆయన చేసేది. అలా పడిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మ ఆయనకి ఏం దొరుకుతుంది, జింక పిల్ల అనగానే పుడతాడనమాట. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి మెయిన్ ఎగ్జాక్ట్ గా అంటే, ఏది ఆ మూమెంట్ లో మనం ఎంత యాక్టివిటీస్ చేసినా ఏది చేసినా, మనం ఎంత డివోషనల్ సర్వీస్ చేసేటప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే, సాధన డైలీ మనం ఎంతగా చేసుకుంటూ ఉంటామో అది అంతే కాలంలో మనకి దాన్ని గుర్తు అనేది వస్తుంది అనమాట. లేకపోతే అసలు మనకి ఇప్పుడు అతనికి ఏం జరిగింది, అంతగా చేసుకున్నాడు కదా, ఎంత సర్వీస్ చేస్తున్నా కూడా దాని మీద ప్రేమ పెంచుకోవడం వల్ల ఏంటనంటే ఆయనకి మొత్తం పోయింది. అది గ్రాడ్యువల్ గా తగ్గిపోయింది ఆయనది. ఆ పిల్లగానే జింకలాగానే మళ్ళీ పుట్టాడు. జింక పుట్టిన తర్వాత ఏమైంది, అతనికి దేవుడు కృప వల్ల ప్లస్ ఇంకొకటి ఆయన చేసిన సర్వీస్ వల్ల ఆ జింక పిల్ల అంటే ఆ జన్మలో కూడా ప్రీవియస్ జన్మలో ఏమి జరిగిందో అంటే డివోషనల్ సర్వీస్ ఎక్కడికి ఆపాడో అవన్నీ గుర్తున్నాయి అనమాట. మనకి ఉంటుందో లేదో మనకి గుర్తు మనకి సాధ్యమే లేదు అసలు, మనం అది చెప్పలేము కూడా. మనకి ఆయన అయితే పెద్ద పర్సనాలిటీ కాబట్టి అట్లీస్ట్ ఆయనకి భరతుడికి వచ్చేసి జింక పిల్లగా పుట్టిన తర్వాత కూడా ఆయనకి అది ఐడియా అనేది ఉందన్నమాట. అట్లీస్ట్ అమ్మో ఇదేంటి నేను ఇలా చేసేసాను, సాధనంలో నేను తేడా కొట్టుకున్నాను అంటే డివోషనల్ సర్వీస్ లో ఎఫెక్ట్ చేసుకున్నాను అనేసి మొత్తం ఇంకా ఋషుల ఆశ్రమం ఉంటాయి అక్కడే ఉంటాడు అనమాట మొత్తం. ఇంకా ఆ తర్వాత ఎప్పుడు కృష్ణుడినే స్మరించడం వల్ల నెక్స్ట్ వచ్చేసి ఆయన దానికి కొంచెం నెక్స్ట్ పెద్ద స్టోరీ ఉందన్నమాట. ఆయన మళ్ళీ మనిషి జన్మగానే పుడతాడు. అప్పుడు ఏం చేస్తాడు, చాలా సివియర్ గా అంటే ఎవరితో మాట్లాడకుండా మొత్తానికి ఎవరైనా చూస్తే పిచ్చోళ్ళలాగా అనుకోవాలి. నెక్స్ట్ జన్మలో జింక జన్మ తర్వాత నెక్స్ట్ జన్మలో ఆయన మనిషిగా పుడతారనమాట. పుట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ సాధన అనేది కంటిన్యూ చేసుకుంటారనమాట. మనం ఏంటనంటే ఇక్కడ మెయిన్ స్పెషల్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆ టైంలో అతనికైతే గుర్తుంది, మనకు గుర్తుండకపోవచ్చు కదా. సో ఆ సాధన అలాంటప్పుడు లాస్ట్ జన్మ మనకి క్లియర్ అయ్యేటప్పుడు ఆ డెత్ అని వచ్చినప్పుడు మనకి దేవుడు నామస్మరణ రావాలి అంటే ఒకటి సర్వీస్ చేస్తూనే ఉండాలి. మనం కూర్చున్నా నిలబడినా ఏదైనా సరే ఏ పనిలైనా చేయండి. దేవుడు ఇక్కడ పని నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అని ఎక్కడా చెప్పలేదు, మీరు చేసుకోండి. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత ఈ కర్తవ్యాలు ఇవన్నీ కంపల్సరీ రెస్పాన్సిబిలిటీస్ కి మనము దూరం అవ్వమని ప్రభువు చెప్పలేదు, మనకి కృష్ణ పరమాత్మ చెప్పలేదు ఎక్కడ. చెయ్యాలి, చేస్తూనే మనము ఈ డివోషనల్ సర్వీస్ అంటే ఆ భక్తి అనేది కొంచెము పెంచుకోవాలి. అది ప్రీవియస్ చాప్టర్స్ లో 7th చాప్టర్ మొత్తం
భక్తి గురించే కదా అక్కడ చెప్పేది. అదే మనం ఎంత కర్మలు చేస్తున్నా కూడా డివోషనల్ సర్వీస్ అనేది మనం చేస్తుండాలి. ఏది చేసినా నేను ప్రీవియస్ గా చెప్పాను, వంట చేసినా కూడా, లేకపోతే మీరు ఏదైనా సర్వీస్ చేసేట ఓకే కృష్ణకు సర్వీసే అని అనుకుందాము. ఏది మనకు వచ్చినా కూడా ఓకే ఇది కృష్ణ సర్వీసే, ఇలా కొంచెం ఎప్పుడు అదే ధ్యాసలో ఉన్నారని అనుకోండి, ఏ పని మొదలు పెట్టినా అప్పుడు మనకి కృష్ణుడు నామస్మరణ ఇప్పుడు మనకి చైతన్య మహాప్రభు ఈజీగా చేసేసారు కదా. సంకీర్తన మూమెంట్ ఏంటనంటే ఈ కలికాలంలో మనకి అసలు దీని మించి ఏమీ లేదనమాట. హరినామ సంకీర్తన మించి ఇంకేమీ లేదు. మనం చెప్పుకున్నట్టు ప్రీవియస్ చాప్టర్ లో మనం ఎలా చేయాలి, మన అలాంటప్పుడు ఎలా ఉండాలంటే యజ్ఞం చేయలేము, యాగం చేయలేము, ఏ తపస్సు చేయలేము. హరినామ స్మరణ కూర్చున్న చోట 2 hours మనం కాదు అనేసి కూర్చోవాలి. ఎన్నో పనులు మనం చేసుకుంటాం కదా మన జీవితంలో, దేవుడి కోసం అలా చేసుకోలేమా? ప్లస్ మన కోసమే, అది దేవుడి కోసం కూడా కాదు, మన కోసం మనము ప్రిపరేషన్ అన్నమాట. డెత్ కోసం అంటే చావు తప్పదు మనకి, ఈ రోజు కాకపోయినా రేపైనా మనకి తప్పదు. దానికి ఆ టైంలో అంత్యకాలంలో మనకి ఆ నామస్మరణ రావాలి అని అంటే గనక ప్రతిరోజు మనము హరినామ సంకీర్తన చేస్తూనే ఉండాలన్నమాట. నిరంతరంగా మీకు మీకు వినిపించేటట్టు చాంటింగ్ చేస్తూనే ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడి నుంచి మనకి ఏంటనంటే ఆ ప్రతిదీ ఇప్పుడు చూడండి, ఆ ప్రాక్టీస్ వల్ల, ఇందాక నేను చెప్పినట్టు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల ఖచ్చితంగా మనకి దేవుడు, ఒకవేళ మనకి ఆ టైంలో మనకి ఏ పరిస్థితిలో ఉంటామో మనకు తెలియదు అని అనుకోండి, ఈ డివోషనల్ సర్వీస్ మనం ఇన్ని ఇయర్స్ మనం ఏం చేసుకుంటూ వచ్చామో అప్పుడు ఒకవేళ మర్చిపోయినా కూడా, ఇక్కడ మన ప్రభు వాళ్ళ క్లాసెస్ లో చెప్పారనమాట. ప్రణవానంద ప్రభు కానివ్వండి, మిగతా ప్రభువుల క్లాస్ లో ఏం చెప్తారనంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు దీని గురించి. ఆ టైంలో ఈ డివోషనల్ సర్వీస్ చేస్తున్నాము, ఇన్ కేస్ మనకు ఆ టైంలో గుర్తు రాలేదు అని అనుకోండి, అప్పుడు నా భక్తులు కృష్ణుడే మనకి హెల్ప్ చేస్తారంట. లెక్క చేయండి, దీనికన్నా మర్సిఫుల్ ఇంకెవరు ఉంటారు కృష్ణుడి కన్నా. మనం చేయాల్సింది ఏంటి? ఓన్లీ హరినామ స్మరణ చేసుకుంటూ వచ్చామని అనుకోండి, ప్రాక్టీస్ చేస్తూ వస్తే గనక మనకి ఆటోమేటిక్ గా వస్తుంది. ఒక్కవేళ ఆ మూమెంట్ లో మనం ఆ పరిస్థితులు లేము అనుకోండి, కృష్ణ వచ్చి మనకి హెల్ప్ చేస్తారంట. ఓకే నా డివోటీ ఇంతగా భక్తులు ఇంత చేశారు, ఇన్ని చేశారు అనేసి ఆ టైంలో మనకి చేయడం అంటే అప్పుడు మర్చిపోకుండా, ఇన్ కేస్ కొందరికి నోరు పడిపోవచ్చు, ఏదో ఒకటి సంథింగ్ ప్రాబ్లం అయిందని అనుకోండి, అన్ని రోజులు చేసే ఉంటారు డెత్ వచ్చేంత వరకు. ఆ టైంలో కృష్ణ అలా కూడా హెల్ప్ చేస్తారు అనేసి చెప్తున్నారనమాట. మనకి మెయిన్ అర్థం చేసుకోవాలి ఏంటని అంటే, లైఫ్ ఈజ్ ఇది ప్రతి ఒక్కరు దాంట్లో ఇది మెన్షన్ చేసేసుకోవాలి. లైఫ్ ఈజ్ ఎ ప్రిపరేషన్, డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్. అంటే మనము చావు టైంలో ఇవంతా ప్రిపరేషన్ అన్నమాట. మనం ఎలా ఉండాలి, సత్సంగంలో ఉండాలి, సంకీర్తనం చేస్తూ ఉండాలి, గుడికి వెళ్తూ ఉండాలి, మన పిల్లల్ని కూడా తీసుకెళ్తూ ఉండాలి, ఒక ఆధ్యాత్మిక దాంట్లో ఉండాలి, స్పిరిచువల్ గ్రోత్ పెంచుకుంటూ ఉండాలి. ఎంతో చిన్నగా తెలిసింది ఇప్పుడు మనకి, అవునా? ఇప్పుడిప్పుడే అడుగులు పెట్టాం కదా కృష్ణ కాన్షియస్ లో. ఆ ప్రజ్ఞ లేకపోతే మనకి సద్గతి అనేది ఉండదన్నమాట. అక్కడ మనకి మెయిన్ డెస్టినీ వచ్చేసి, ఎప్పుడు నేను చెప్తుంటా, మన గోల్ ఏంటి? గోలోకం. అది రీచ్ అవ్వాలని అంటే ఏం చేయాలి? మళ్ళీ ఇది అవసరమా? పుట్టుక, మళ్ళీ చావు, ఇది అవసరమా? మనకు వద్దనే కదా మనం ఇక్కడ సత్సంగంలో ఉంటున్నాం. ఎస్ ఆర్ నో? అవునా కదా? కావాలా ఎవరికైనా? ఒకవేళ వచ్చినా కూడా ఓకే ఫైన్, ఏంటి మన పాప కర్మాల బట్టి మనకు ఉంటుంది, అవి మళ్ళీ కంప్లీట్ చేసేసుకోవాలి, ఇంకా యాడ్ అయిపోతాయి. మళ్ళీ ఇక్కడ ఏదైనా నెగిటివ్ గా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మెటీరియల్ డిజైర్స్ పెంచుకొని ఏదైనా చేసామనుకోండి, ఏమవుతుంటుంది? ఖచ్చితంగా మళ్ళీ పుట్టాలి, మళ్ళీ సఫర్ అవ్వాలి, మళ్ళీ ఎక్కడ ఆపాము డివోషనల్ సర్వీస్, మళ్ళీ అక్కడి నుంచే మనము ముందుకెళ్లాల్సినది ఉంటుంది అనమాట. సో ఒక్క కాన్షియస్నెస్, ఒకటి కృష్ణ ప్రజ్ఞ అనేది పెంచుకోవాలి ప్రతి ఒక్కరు లైఫ్ లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ భరతుడిది అయితే వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నారనమాట. సో ఆధ్యాత్మికంగా వెళ్ళాలని అంటే గనక మనం ఎక్కడ ఉండాలి? సత్సంగంలో ఉండాలి. ఎప్పుడు శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, దాస్యం, ఇవన్నీ చెప్పాం కదా. ఆత్మ నివేదనం అంతగా మనం చేయకపోవచ్చు. ఆ నవవిధ భక్తి అన్ని మనకి ఇప్పుడే అవ్వదు, మనం ఏం పర్ఫెక్ట్ కాదు కదా, ఇప్పుడిప్పుడే మనము నేర్చుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? అవునా కదా? మనం అందరు పర్ఫెక్టా?
కాదు కదా. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అన్నమాట. బుట్టి బుడి అడుగులు వేస్తున్నాం, ఇంకా కృష్ణ ప్రజ్ఞలో తెలుసుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం. సో ఇది కంటిన్యూ అనేది చేయాలి. ఎవరు చాలా మంది ఉంటారు డిస్ట్రాక్ట్ చేసేవాళ్ళు, ఇదేంటి అదేంటి అనేసి. సో మనం ఎక్కడ డైవర్షన్ అనేది అవ్వకుండా మనము దీనికే స్టిక్ అయి ఉండాలన్నమాట. ఒక్కసారి దేవుడు ఎన్నో ప్రపంచంలో ఎంతో మంది జనాభాలో మమ్మల్ని ఇలా దీని వైపు రండి, మీరు కొంచెం ఏదో పుణ్యం చేసుకున్నాం పూర్వజన్మలో, దానికి ఇక్కడ అనేసి వచ్చేసామన్నమాట. అంటే ఇది కృష్ణ ప్రజ్ఞలో వచ్చి మనం ప్రాక్టీస్ అనేది చేసుకుంటున్నాము. సో ఇది కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. మనం ఒక డెస్టినీ రీచ్ అవ్వాలని అంటే కంపల్సరిగా ఎక్కడ డైవర్షన్ కాకుండా రీచ్ కంటిన్యూ అనేది చేసుకోవాలన్నమాట. ఇది ఎలా ఉండాలంటే పాజిటివ్ మైండ్ సెట్ లో ఉండాలి. చాలా మైండ్ఫుల్, ఎప్పుడు చూసినా కృష్ణ ధ్యానమే ఉండాలి. కృష్ణుని ఊహించుకోవడము, అలంకారం ఊహించుకోవడం కానివ్వండి, ఏదైనా సరే మన కృష్ణుడిది ఏ రూపం పాస్ట్ టైమ్స్ తెలుసుకోవడము. ఇంకో నలుగురికి చెప్తూ ఉండాలి. లీలలు కూర్చున్నా కూడా నలుగురితో మాట్లాడేటప్పుడు కూడా కృష్ణ భక్తులు ఏం చేస్తారనంటే కృష్ణుడి గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎస్ సార్, మీకు కూడా ఆల్రెడీ ఇందులో వచ్చాక ఏదైనా నేర్చుకునేది కొంచెమైనా షేర్ చేస్తారు కదా, అవునా కదా? ఎంతమంది చేస్తారు? చిన్న చిన్నగా అయితే చేస్తారు కదా, మనకు అర్థమైంది అయితే మనం చేస్తాంగా. ఎస్, వెరీ నైస్. జస్ట్ ఇలా చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అలాగే చేస్తూ ఉండాలి మనం. ఇంకా డీప్ గా దాని గురించి అంటే కృష్ణుడి గురించి నేర్చుకోవడము, తెలుసుకోవడము, వినడం, ఇవే మెయిన్ సింపుల్ థింగ్ అండి. కూర్చుని చేయడంలో ఏముంది, వినడంలో ఏముంది చెప్పండి? పోయేదేం లేదు కదా. మనం ఏదైనా ఖర్చు పెడుతున్నామా? ₹1 ఖర్చు పెట్టడం లేదు, ఏం లేదు, జ్ఞానం సంపాదించుకుంటాం. ఇంకా మనకే బెనిఫిట్ ఎక్కువగా అనేది ఉంటుంది అన్నమాట. ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారు అని అంటే, న్యాచురల్ గా ఆ టైంలో మనకి ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇన్ని రోజులు మనం చేసిన తర్వాత ఆటోమేటిక్ గా 100% వస్తుంది. అలాంటి వాళ్ళు కంపల్సరీగా భగవద్ధామానికి వెళ్తారు. లేకపోతే అట్లీస్ట్ నెక్స్ట్ జన్మలో పురోగతి చెంది మంచి కుటుంబంలో పుట్టడం కానివ్వండి, ఇక హైఫైలో పుట్టొచ్చు, లేకపోతే భక్తుల కుటుంబంలో పుట్టొచ్చు. భక్తి చిన్నప్పటి నుంచే పెరిగే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఎన్నో పాపకర్మాలు అన్ని అక్కడికే తొలగిపోయి కృష్ణుడిది డివోషన్ అనేది ఉంటదన్నమాట. సో దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి. న్యాచురల్ గా ఏంటనంటే ఇవి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటది, మనకి పుణ్యాలు అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. అలాగే ఎన్ని పాపాలు చేసినా అది కూడా కంపల్సరీ నెక్స్ట్ జన్మకి మనము ఏం ప్రిపేర్ చేసుకోవాలనేది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట ఈ శ్లోకాలు. ఏంటి, మనం మంచిగా భక్తి తీసుకెళ్తామా, లైఫ్ లాంగ్ మనం నేర్చుకొని భక్తి తీసుకెళ్తామా, లేకపోతే మనము వేరేది ఏదైనా తీసుకెళ్తాం, ఈ మెటీరియల్ డిజైర్స్ వాటి గురించి వ్యామోహం పడి నాకు ఇది కావాలి అది కావాలి అనేది తీసుకెళ్తామా? ఒక్కసారి మనమే క్వశ్చన్ చేసుకుంటే తెలుసుకోండి. శాశ్వతం కాదు కదా. ఒకవేళ మనం అనుకున్నాం అనుకోండి చచ్చిపోయేటప్పుడు నేను రాజుని అయిపోవాలంటే, దేవుడు అలా మాత్రానికి రాజుని చేసేసారు. ఇప్పుడు ఆయన ఓకే జింకగా ఆలోచన వచ్చింది, జింకగా పుట్టారు. ఆయన పుణ్యకర్మాలు కూడా ఏమున్నాయో భరతుడికి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాడు కృష్ణుడు. మంచివన్నీ ఉన్నాయి, చెడు ఎంత ఉంది అనేసి. లాస్ట్ మూమెంట్ లో కదా ఆయనకి అది జరిగింది, అవునా కదా? లాస్ట్ మూమెంట్ లో ఆ జింక పిల్లది ఇదంతా జరిగింది. సో అలా జింకగా పుట్టాల్సి వచ్చింది. అతనికే తప్పలేదు. ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ. ఎవరు మన భరత్ మహారాజ్. మన లాంటి వాళ్ళ ముందు ఎంతో తుచ్చు కదా, చాలా తక్కువ. నథింగ్, వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ కదా. సో అంత చేసి అప్పుడు కృష్ణుడు ఏం చూస్తారనంటే బ్యాలెన్స్ చూసారనమాట. ఎన్ని పుణ్యకర్మాలు చేసాం, ఎన్ని పాప కర్మాలు చేసాం, దాన్ని బట్టి లైఫ్ డిసిజన్ అనేది ఉంటుందన్నమాట. మనకి నెక్స్ట్ జన్మలో ఏం చేసుకుంటాం అంటే ఎలాంటి జన్మ వస్తుంది అనేసి మన చేతుల్లో ఇచ్చారు కృష్ణ. అది కూడా మన చేతికి, మాకే చాయిస్ కూడా మనకే కదా. మేమే సెట్ చేసుకోవాలి. ఏంటనంటే ఓకే భయపడకూడదు. ఓకే ఈ జన్మ అనేది వచ్చింది, చావు వచ్చే లోపలే నేను ఎన్ని పుణ్యకార్యాలు చేసుకుంటున్నాను. పాపం చేశామనుకోండి తెలిసి తెలియక, మన లాస్ట్ ప్రీవియస్ శ్లోకాలో చెప్పినట్టు పాపాలు మనం పుట్టిన తర్వాత ఏదో ఒకటి చేసే ఉంటాం. మన కృష్ణ ప్రజ్ఞలో రాకన్నా ముందు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసే ఉంటాం. అది తొలగాలేని అంటే హరినామ స్మరణం ఒక్కటే సాధ్యము అనేసి చెప్పాం, అవునా కదా? ఎస్ఆర్ అగ్రి చేస్తారా? ఎంతో మైండ్ఫుల్. కొంచెం చూడండి, మీరు కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటున్నారు ఇప్పుడు జపం చేసి. ఇవి వినడం వల్ల మైండ్ చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి ఎఫెక్ట్ పడడం లేదు ప్రీవియస్ లాగా. ఫస్ట్ అయితే ఓ భూతద్దంగా లాగా చూసేవాళ్ళం ఏది ప్రాబ్లం, ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా అలా చూసేవాళ్ళం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఓకేలే ఇది దేవుడు ఇలా రాసి పెట్టాడు, ఫైన్ పోతుందిలే, ఇది ఏదో పూర్వజన్మ కర్మ
అవునా కదా? ఇలాగే ఆలోచిస్తాం కదా మనమంతా, అవునా? సో అది మనకి ఎప్పుడు జరుగుతుందనంటే ఈ డివోషనల్ సర్వీస్ లో ఉండడం వల్ల, జ్ఞానం సంపాదించుకోవడం వల్ల, హరినామ ఖచ్చితంగా ఇవి పట్టిస్తూనే ఉండాలన్నమాట. ఎప్పుడు చూసినా కూడా హరినామ సంకీర్తన చేస్తూనే ఉండాలి. అందరూ చెప్పండి నాతో పాటు హరే కృష్ణ మహామంత్రం. అన్మ్యూట్ చేసుకోండి, హరే కృష్ణ మహామంత్రం చెప్తాం అందరు కలిసి. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ సో మచ్. ఇది షార్ట్ అన్నమాట, చిన్నది యాక్చువల్లీ. సో సో మనకి ఏంటనంటే ఇందులో అన్మ్యూట్ ఆప్షన్ రావడం లేదా? వస్తుందా? వస్తుంది మాతాజీ. చాలా అంటే ఈ శ్లోక ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ చాప్టర్ లో మొత్తం కృష్ణ భగవానుడు మనకు ఒక దారి అనేది చూపించారు. ఏంటి, నువ్వు వచ్చావు, ఈ జన్మ ఎత్తుకొని వచ్చావు, అది కూడా మనకు పాప కర్మాల వల్లే మనం వచ్చాం. బ్లేమ్ చేస్తారు కదా చాలా మంది, కృష్ణ మీద బ్లేమ్ చేసేస్తారు, నన్ను ఇలా పుట్టించేశారు, నేను ఇలా ఉన్నా, నాకు ఈ కష్టం ఉంది. అది కానే కాదు, మనం ఏం చేసుకొచ్చామో, ఎన్ని పుణ్యాలు ఉన్నాయో, ఎన్ని పాపాలు ఉన్నాయో, దాన్ని బట్టి మన జన్మ అనేది డిసైడ్ అనేది అవుతుంది. అవునా కదా? ఎంత నేర్చుకుంటున్నాం. ఇది కూడా మనకి ఏంటంటే ఇది సింపుల్ ప్రాసెస్ చెప్పేస్తున్నారు ఇక్కడ మనకి. ఎప్పుడు నన్ను ఎవరు స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా నేను కరుణిస్తాను అనేసి చెప్తున్నారు ఇక్కడ కృష్ణ. అవునా? ఒక్కసారి శ్లోక రిసైట్ చేస్తారు ఎవరైనా? శ్లోక రిసైటేషన్ ఎవరైనా ఒకరు చెయ్యండి, తర్వాత మీకేం అర్థమైందో దాని గురించి కొంచెం మాట్లాడు. హ్యాండ్ రైజ్ చేయండి శ్లోక రిసైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చేయలేదు వాళ్ళకి ఇద్దాము ఛాన్స్, మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్దురు కానీ కొంచెం, అంటే మీకు అర్థమైంది మీరు మాట్లాడవచ్చు. స్మృతికా మాతాజీ ఈరోజు శ్లోక చదవలేదు. స్మృతికా మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ లేటర్ జాయిన్ అయినా మాతాజీ, అమ్మోర్ దగ్గర పూజ ఉండే అందుకే. అవునా? ఓకే, మీరు చెప్పారా ఇప్పుడు? అంటే మీరు శ్లోక రిసైట్ చేస్తారా మాతాజీ? ఏ శ్లోక మాతాజీ? ఈరోజు 8.6 ఉంది, నేను డిస్ప్లే చేస్తాను, షేర్ చేస్తా, మీరు చదవండి. ఒక సెకండ్, మిగతా వాళ్ళు మీ ఇంట్లో ఉండండి దయచేసి. ఓకే, స్మితిక మాతాజీ నేను షేర్ చేస్తాను, మీరు చదవండి. ఓకే, ఓకే మాతాజీ. లాస్ట్ లో ఒక 2-3 టైమ్స్ చెప్దాము. సెకండ్. కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. ఓకే, ఎవరు చేయలేదో, ఎవరు చేయాలనుకుంటున్నారో ఒక్కసారి ఇక్కడ ఇది ఫోటో చూడండి, తెలిసిపోతుంది క్లియర్ గా. చెప్పండి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే. నేను చెప్తాను నాతో పాటు, నేను ఫస్ట్ నేర్పిస్తాను ఒకసారి, తర్వాత మీరు చదవండి. ఓకేనా? ఓకే మాతాజీ. యం యం వాపి స్మరన్ భావం, యం యం వాపి స్మరన్ భావం, త్యజత్యంతే కలేవరం, త్యజత్యంతే కలేవరం, తం తమేవైతి కౌంతేయ, తం తమేవంతి కౌంతేయ, తం తమేవైతి కౌంతేయ, తం తమేవైతి కౌంతేయ, సదా తద్భావ భావితః, సదా 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 తద్భావ భావితః, సదా తద్భావ భావిత. ఫుల్ చదువుదాము. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం, తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. యం యం వాపి స్మరన్ భావం త్యజంతే కలేవరం, తం
తం తమేవైతి కౌంతేయ సదా తద్భవతి తద్భావ భావితః సదా తద్భావ భావితః. సదా తద్భావ భావితః. హరి బోల్. ఇంకెవరన్నా చేయాలనుకుంటున్నారా? లలితా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చేయండి మాతాజీ, హరే కృష్ణ. చూసి చదువుతాను మాతాజీ. యం యం వాపి స్మరన్ భావం త్యజంతే కలేవరం తం తామేవైతి కౌంతేయ సదా తద్భావ. మ్యూట్కి వెళ్ళారు మాతాజీ, ఒకసారి చూసుకోండి. హరే కృష్ణ. యం యం వాపి స్మరన్ భావం త్యజంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. లలిత జీ ముంబై అని ఉంది. ఎవరు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. యం యం వాపి స్మరన్ భావం త్యజంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎవరైనా ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారా? రైస్ చేయండి, హ్యాండ్ రైస్ చేయండి. ఈ రోజు ఏం అర్థమైంది అనేసి. హరే కృష్ణ మాతాజీ, ఈ రోజు నా పుట్టిన రోజు. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. 70 అందరూ ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్తాము మాతాజీకి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. మంచిగా భక్తి మార్గంలో ఇలాగే ముందుకు వచ్చేసి ఇంకా గ్రోత్ ఉండాలి మీ స్పిరిచువల్ జర్నీ అనేసి కోరుకుంటున్నా మాతాజీ. హరి బోల్. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే వన్స్ అగైన్. మీరు చెప్పాలనుకుంటున్నారో హ్యాండ్ రైస్ చేయండి. హరే కృష్ణ. ఓకే, రాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండత్ ప్రణాం మాతాజీ. చెప్పండి. అంటే మనము చనిపోయిన చివరి సమయం అప్పుడు ఎవరిని తలుచుకుంటామో మన మరుసటి జన్మలోని అదే జన్మ మనం ఎత్తుతాం మాతాజీ. అంటే ఇప్పుడు భరత మహారాజు జింకని తలుచుకున్నారు కాబట్టి మరు జన్మలోని జింకలాగా జన్మనెత్తారు. అదే మనము ఎవరి మీద మోహం ఉంటుందో, ఒక భర్త మీద ఉండొచ్చు, పిల్లల మీద ఉండొచ్చు, ఎవరి మీద అయితే వాళ్ళకి తగ్గట్టు మళ్ళీ మనము జన్మ ఎత్తుతాం మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? నెక్స్ట్ విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. మరణ సమయంలో నిన్ను చేరుకోవాలంటే ఏం చెయ్యాలని అర్జునుడు క్వశ్చన్ వేస్తే ఆ శ్రీకృష్ణ భగవాన్ ఇలా చెప్తున్నాడు. అంత్యకాలంలో ఎవరైతే నన్ను సదా స్మరిస్తారో నన్ను వారు చేరుకోగలరు, అలాగా ఆ జన్మ వాళ్ళు ఎత్తుతారు అనేసి చెప్పారు. ఇంకా అలాని మనం అంత్య సమయంలో మనకి చాలా బాధలను మనం గుర్తు తెచ్చుకోలేము. అలా అనేసి అందుకనేసి మనం ప్రతిరోజు ఆ కృష్ణనామ స్మరణ చేస్తూ ఉంటే మనకి కొంచెం ఈజీ అయ్యి అప్పుడు మనకి అతను స్మరణ గుర్తుకొస్తుంది. ఒకవేళ మనం గుర్తుకు రానట్టయితే అతను మనని కృష్ణ భగవాన్ మనకి హెల్ప్ చేస్తూ మనకి గుర్తుకొచ్చేటట్లు కూడా అతను చేయగలడు. అలా అన్నట్టు లైఫ్ ఈజ్ ప్రిపరేషన్, డెత్ ఈజ్ ఎగ్జామినేషన్ అనేసి చెప్పారు. లైఫ్ ఈజ్ ప్రిపరేషన్ అంటే మనం డైలీ స్మరణ చేస్తూ భజన చేస్తూ డివోషనల్ సర్వీసెస్ చేస్తూ ఉండటం వల్ల ఆ ఎగ్జామ్ ని మనం సులువుగా పాస్ అవ్వగలం అనేసి అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మనము రోజు స్మరణ చేసుకుంటూ ఉంటే అంత్యకాలంలో కొంచెం గుర్తుకు రావచ్చు. మనకు ఒకవేళ రాకున్నా గానీ
ప్రభుజీ అనేది మన కృష్ణ భగవానుడు అనేది మనకు కొంచెం అప్పుడు కూడా హెల్ప్ చేసి చేస్తాడు మాతాజీ. మనం ఈ జన్మలో మనం ఏం చేసుకున్నా, పోయిన జన్మలో ఏం చేసినా, ఈ జన్మలో పాపం చేస్తే కౌంట్ అవుతుంది మాతాజీ. అది కాకుండా మనము పుణ్యం చేసుకుంటూ పోతే మనతో అయిన కాడికి మనం పుణ్యం చేసుకుంటూ పోవాలి మాతాజీ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా చెప్పాలనుకుంటున్నారు? లలిత మాతాజీ, లలిత జీ ముంబై మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ. ఓకే ఓకే, we will end the session. ఓకే, అందరికి ఏం డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? హరే కృష్ణ. చాలా క్లియర్ గా చెప్పారు మాతాజీ. డౌట్ అంటూ ఉండకుండా ప్రతి దానికి కూడా క్లియర్ గా చేసి చెప్తున్నారు మాతాజీ మీరు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇప్పుడు హరే కృష్ణ మాతాజీ. హరే హరే. ఎస్, ఎవరు? హరే కృష్ణ. ఎవరైనా చెప్పాలి, మాట్లాడాలనుకుంటున్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ చెప్పండి. మాతాజీ, ఏ పని చేసినా కృష్ణన్ సెంటర్ చేసుకొని చేస్తే అంతే, ఏ ప్రాబ్లం రాదు అని మాతాజీ అర్థమైంది. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఎండ్ చేసేద్దాము. ఓకే, హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. ఈ రోజు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోట వైష్ణవ భక్తవృంद की जय. श्रील प्रभुपाद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद समवेत गौरशेष भक्त वृंद की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. రేపు కూడా కలుసుకుందాము. అలాగే ఎక్సలెంట్ ఉంది రేపు ఒకటిది కూడా. రేపు కూడా కలుసుకుందాము, నేర్చుకుందాము ఇంకా డీప్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ, ఒక చిన్న డౌట్ మాతాజీ. చెప్పండి మాతాజీ, అడగండి. అదే ఓన్లీ లేడీస్ అని అన్నారు కదా మాతాజీ, ఆ లింక్ పెడతలేరు మాతాజీ. ఉంది, నేను పెడతాను మీకు, మీరు జాయిన్ అవ్వచ్చు. ఉంది, నేను పంపిస్తాను ఇప్పుడే. తోటి కోడలు ఉంది 8 o'clock. అవును, జాయిన్ చేయొచ్చు మాతాజీ. మీరు ఎవరు కావాలో అది వాట్సాప్ గ్రూప్ ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే మీరు ఆ గ్రూప్ లో మీరు వచ్చేస్తారు అనమాట. అదే ఆమెకు పెడదామంటే లేదు మాతాజీ, నా దానిలో డిలీట్ అయిపోయినాయి. నేను పంపిస్తాను. నేను నంబర్ ఇది నా దగ్గర. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే మాతాజీ. ఇంకా మీతో ఇంకా చాలా మందిని ఆడవాళ్ళకి కోసమే అది యాక్చువల్లీ, ఎస్పెషల్లీ మీరు ఎవరెవరు ఇంకా పిల్లలు ఉన్నా, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉన్నా, ప్లీజ్ జాయిన్ అవ్వండి అందరూ. ఓకే, సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి మన గ్రూప్స్ లో. థ్యాంక్ యూ సో మచ్. 8 కంతా కంప్లీట్ అయిపోతుంది అన్నారు. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ.